ఖచ్చితంగా అలాంటి పరిస్థితే ఉంది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ రానివ్వకుండా పూర్తిగా గుంటూరు నలుమూలల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిలిపివేసే కార్యకర్తలను లోపలికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటూ ఉన్నారు. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి హడావిడి చేశారు. పూర్తిగా లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజని, అలానే నియోజకవర్గ సమన్వయకర్తలు చైతన్యతో పాటు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లారు. నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందికి గోడ ఖండించి ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మీరు పాల్గొనకూడదు అంటూ పాల్గొనకుండా బెదిరించే ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రికి రాత్రే సెక్షన్ 30 అమల్లో ఉంది. ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదంటూ రాత్రి పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉందంటూ ప్రకటన చేశారు. గత 4 రోజుల నుంచి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేసినప్పుడు సెక్షన్ 30 అమలు చేయలేదు. కర్రలతో తెలుగుదేశం గోండాలు నడి రోడ్డు పైన నిలబడినప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు సెక్షన్ 30 అమలు చేయలేదు. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు ఈ పర్యటనలో పాల్గొనకుండా చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నారు. ప్రధానంగా ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, మొన్న తెలుగుదేశం గోండాలు దాడి చేశారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర వెహికల్స్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆ వెహికల్స్ కూడా అర్ధరాత్రి పోలీసులు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం ఆ వెహికల్స్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఎందుకు ఇప్పుడు వచ్చి మీరు వెహికల్స్ తీసుకువెళ్తున్నారు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారన్న భయంతో, వాటిని పరిశీలిస్తారన్న భయంతో మీరు తీసుకువెళ్తున్నారని అడ్డుకోవడం జరిగింది. అయితే తెల్లవారుజామున దొంగతనంగా వచ్చి కొన్ని వెహికల్స్ ను తీసుకువెళ్ళిపోవడం కూడా జరిగింది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి పూర్తిగా ఎలాంటి చర్యలన్నిటికీ పోలీసులు ఉపక్రమిస్తున్నారు. ధ్వంసమైన వెహికల్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించకుండా, ఆయన్ని కనపడకుండా చేసేందుకు కొన్ని వాహనాలు ఎత్తుకెళ్లిపోయారు. దాంతోపాటుగా నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకుండా కుట్రపన్నుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున కుట్రపన్నుతున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే గుంటూరు నలుమూలల చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కార్యకర్తను ఇప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా వస్తే దాడి చేస్తే అంబటి రాంబాబు నివాసం పైన హత్యాయత్నం కానీ దాడి సమయంలో కానీ ఎమ్మెల్యే కూడా తరలి వచ్చిన పరిస్థితి. మరి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేకి కానీ కార్యకర్తలకు కానీ? ఎందుకంటే ధ్వంసం చేసిందే వాళ్ళు. మరి ఇలాంటి సమయంలో వాళ్ళు మళ్ళీ ఒక గందరగోళ పరిస్థితి, హింసా పరిస్థితి సృష్టించదన్న గ్యారంటీ ఉంది? వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ పోలీసులు వాళ్ళకి ఎలా కాపు కాస్తున్నారంటే, స్వయంగా అంబటి రాంబాబే మా ఇంటి పైన దాడి చేశారు, మా కార్యాలయం పైన దాడి చేశారు, మా వాహనాలను ధ్వంసం చేశారు. అందులో పాల్గొన్న వ్యక్తులు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి, అలానే భర్తతో పాటు మరొక 25 మంది భారీ స్థాయిలో ఒక గ్రూపును గ్యాదర్ చేసి వాళ్ళంతా వచ్చి మా పైన దాడి చేశారు కాబట్టి వాళ్ళపైన కేసు కట్టాలని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎమ్మెల్యే పైన కేసు కట్టలేదు. కేవలం ఒక్క పేరుతో, ఒక తెలుగుదేశం నాయకుడు పేరుతో కేసు నమోదు చేశారు. అందులో ఆ ఎఫ్ఐఆర్లో స్థానిక ఎమ్మెల్యే పేర్లు లేవు, ఆయన భర్త పేర్లు లేవు. దాదాపు రాంబాబు ఫిర్యాదులో దాదాపు 25 మంది పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు ఎక్కడా కనపడలేదు, ఒక్క నాయకుడి పేరు మాత్రమే కనిపించారు. అంటే పోలీసుల పరిస్థితి ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బిందు రైట్, చూస్తున్నాం మనం. నోటీసులు ఇచ్చిన వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి. గుంటూరులో సెక్షన్ 30 ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో అంబటి రాంబాబు టెంపుల్కి వెళ్ళి వస్తున్న సమయంలోనే ఆయన పైన కర్రలు, రాడ్లతోటి దాడి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు అంబటి రాంబాబు నివాసం పైన కూడా దాడి చేశారు, అటు జోగి రమేష్ ఇంటి పైన కూడా దాడి చేశారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో హింసకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి? ఎవరికి నోటీసులు ఇవ్వాలి? ప్రస్తుతం ఈ ప్రశ్న
మన ముందుంది. సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, హింస సృష్టించే అవకాశాలు గత పరిణామాల్ని బట్టి చూస్తే 100% గల్లా మాధవి అనుచరులు లేకపోతే అక్కడున్న టీడీపీ గూండాలకు ఉంది. అసలు ఇవ్వాల్సింది నోటీసులు వాళ్ళకి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఇవ్వడం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకోవడం చూస్తున్నాం. ఖచ్చితంగా బిందు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసంకి రాబోతూ ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ గూండాల దాడిలో ఆ తీవ్ర మనోవేదనకు గురైనటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాబోతున్నారనేసరికల్లా పోలీసుల ప్రవర్తన చాలా ఆశ్చర్యకరంగా మారింది. నిన్నటి నుండి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒకవైపు ఈ పర్యటనలో నాయకులు ఎవరు పాల్గొనకున్న ప్రయత్నం చేయడంతో పాటు ఇంకోవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి ఈ వాహనాలను ఇప్పటికిప్పుడు తీసుకెళ్లిపోయేటువంటి ప్రయత్నం నిన్న సాయంత్రం నుండి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల తీరు పట్ల అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మనతో పాటు అంబటి రాంబాబు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం చెప్తున్నారు మేడం పోలీసులు ఈ వాహనాల గురించి? నిన్న దాడి జరిగిన తర్వాత ఎప్పుడు కూడా పోలీసులు వచ్చి మిమ్మల్ని విచారించింది లేదు, ఏం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు వస్తారని తెలిసినప్పటి నుండి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? నిన్న ఈవినింగ్ నుంచి డిస్ట్రాయ్ అయిపోయినవన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఇప్పుడు అది జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వచ్చింది లేదు, ఏం అడిగింది లేదు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసింది లేదు. దాడి జరుగుతున్నప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ డిస్ట్రక్షన్ అంతా క్లియర్ చేసి ఇప్పుడు జగనన్న వస్తున్నాడు, ఇవన్నీ చూస్తారు, ఇదంతా ప్రపంచానికి తెలుస్తుంది, వాళ్ళు చేసిందంతా డిస్ట్రక్షన్ ఏంటనేది అందరికి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ముందుగానే దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం నిన్న ఈవినింగ్ నుంచి చేస్తున్నారు. ఇవాళ ఎర్లీ మార్నింగ్ మేము లేని టైం చూసి బయట డిస్ట్రక్ట్ అయిన వెహికల్స్ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేశారు. ఆ టైంలో నేను వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు ఎలా తీస్తారని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే పోలీసులు ఇప్పటివరకు ఆ కేసుకు నమోదు చేయడం గురించి కానీ, లేకపోతే ఎవరైతే అటాక్ చేశారో విజువల్స్ వీడియోస్తో సహా ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అంశం పైన దృష్టి పెట్టకుండా కేవలం మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలని తారుమారు చేయాలి, లేదా సాక్ష్యాలను ఇక్కడ లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతుందంటారు? అవునండి, ఇంటికి నిప్పు పెట్టారు, అసలు దాడి చేసి హత్యాయత్నం చేశారు. వాళ్ళ మీద ఎటువంటి స్ట్రాంగ్ కేసెస్ పెట్టలేదు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి, అలాంటి కేసులు ఏం పెట్టకుండా చిన్న చిన్న కేసులు వాళ్ళ మీద పెట్టి ఇక్కడ వాళ్ళ తరపున వచ్చి వాళ్ళ తొత్తుల్లాగా ఇక్కడికి వచ్చి ఇదంతా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. నిన్న ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్కి అనుగుణంగానే ఉందా? అది ఎలా ఉంది మేడం? అట్లా నమోదు చేసిన అందులో పెట్టిన వాళ్ళ పేర్లు కానీ అవన్నీ కూడా? అదేనండి, వాళ్ళ మీద అన్నీ వచ్చేసరికి చిన్న చిన్న కేసులు పెట్టారు. మా మదర్ అది హ్యాండిల్ చేశారు. దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అవి చెప్తారు. చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుండి కూడా పోలీసులు క్లూస్ టీం రావడం, ఆ తర్వాత పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాహనాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ధ్వంసం చేసినటువంటి వాహనాలు, వీటన్నిటిని కూడా ఇక్కడ నుండి తొలగించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కేసు దర్యాప్తు పైన కానీ లేకపోతే విచారణకు సంబంధించి కానీ ఎటువంటి ప్రయత్నం చేయకుండా. మనతో పాటు అంబటి రాంబాబు గారి కుమార్తెలు మనం చూడొచ్చు. ఇవాళ ఉదయం నుండి కూడా పోలీసులు ఇదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఒకవైపు ధ్వంసం చేసిన తర్వాత ఈ కేసులో చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, అందులో విజువల్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చారు, ఎమ్మెల్యే భర్త వచ్చారు, దాడి చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు వచ్చారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు వచ్చారు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి రాడ్లు కర్రలతో పట్టుకొని దాడులు చేసినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఎవరిపైన కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలే. ఒక్కరిని కూడా పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. నిన్న ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంటికి వచ్చి ఎలా అయితే తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి ఏ విధంగా చేశారో ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుండి కూడా పోలీసులు ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇంకోవైపు ఆ క్లూస్ కోసమని క్లూస్ టీం నిన్న రప్పించి ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, విధ్వంసానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇక్కడ కనపడకూడదనే ఉద్దేశంతో ఈ వాహనాలు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అంబటి రాంబాబు కుమార్తె ఆరోపిస్తూ ఉన్నారు. ఇది చాలా పోలీసులు ప్రొటెక్షన్ అడిగినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వకుండా, రక్షించమన్నప్పుడు రక్షించకుండా, ఒకవైపు దాడి జరిగినప్పుడు వాళ్ళ కళ్ళ ముందే దాడి జరుగుతుంటే వాళ్ళకి సహకారం అందించి ఇప్పుడు ఆ సాక్ష్యాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 7 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులను ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. 7 జిల్లాల్లో మొబిలైజేషన్ వస్తుందంటూ దాదాపుగా 3000 వాహనాల్లో ఇక్కడికి కార్యకర్తలు వస్తారంటూ ముందుగానే అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం, లేనటువంటి ఒక ఉద్రిక్తతను సృష్టించేటువంటి ప్రయత్నం పోలీసులే చేయడం అన్నది ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలందరినీ కూడా
పోలీసులు నిన్న రాత్రి నుండే నోటీసులు జారీ చేయడం, వాళ్ళు ఎవరిని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకుండా ఆంక్షలు విధించడం అనేది కూడా మొదలైంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన నిన్న సాయంత్రం నుండి కూడా పోలీసులు ఏ విధంగా దీన్ని నియంత్రించాలి, ఏ విధంగా ఇక్కడ సక్సెస్ కాకుండా చేయాలో, లేకపోతే ఇక్కడికి రాకుండా కార్యకర్తలు రాకుండా చేయాలనేటువంటి కోణంపైనే దృష్టి పెట్టారు. ఎస్పీ నిన్న సెక్షన్ 30 అమలు ఉందంటూ ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎలాంటి ర్యాలీలు కానీ, నిరసనలు కానీ, ధర్నాలు కానీ అనుమతి లేదు, జనానికి గ్యాదరింగ్స్ కానీ అనుమతి లేదంటూ ఒక నోట్ ఇచ్చారు. దానికి అనుగుణంగా మళ్ళీ నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ లేళ్ల అప్పారెడ్డి ఇంటి దగ్గర నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందు రైట్ సతీష్, గతంలో ఎక్కడ పర్యటించినా కూడా నోటీసులు ఇవ్వడం ఇవన్నీ మనం చూసాం, పర్యటన అడ్డుకునే ప్రయత్నం. కానీ ఈసారి ఏ విధంగా డిఫరెంట్గా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లపైన దాడి జరిగింది, వాళ్ళపైన హత్యాయత్నాలు జరిగాయి. అలాంటి ప్లేస్కి వస్తున్నప్పటికీ కూడా ఈ నోటీసుల పర్వం అడ్డుకునే వ్యవస్థ చూస్తున్నాం. ఖచ్చితంగా వాస్తవానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ కారణంతో ఏ పర్యటనకి ఏ జిల్లాకు వెళ్ళినా సరే దాన్ని అడ్డుకోవాలనో లేదా ఆంక్షలు విధించాలనో దాన్ని ఒక వివాదాస్పదంగా మార్చాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికోసమని పోలీసులను ముందుగానే ప్రయోగిస్తుంది. ముందుగా పోలీసుల పేరుతో అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఆంక్షలు విధించడం, వాహనాలను అడ్డుకోవడం, ఎవరు రాకుండా చేసేటువంటి ప్రయత్నం అనేక సందర్భాలు ఇప్పటికీ అనేక జిల్లాల్లో తిరిగి పోలీసులు ఆంక్షలు విధిస్తారు. మళ్ళీ ఆంక్షలు కార్యకర్తలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళపైనే 100 మంది పైన కేసులు. రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు పర్యటనలో కూడా ఇన్ని కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే అటు మనం చూసాం అనేక సందర్భాల్లో. ఇక్కడ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అటు ఒంగోలు జిల్లాలో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, బంగారుపాలెంలో మామిడి రైతులు కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, ఏ పర్యటన జరిగినా సరే దానిపైన ఉక్కుపాదం మోపడం, జనం రాకుండా చేయడం. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ ప్లస్ భద్రత ఇవ్వాల్సినంత భద్రత ఇవ్వకుండా, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అదనపు భద్రత కల్పించాల్సినప్పుడు కూడా దాన్ని కల్పించకుండా తిరిగి జనం రాకుండా నియంత్రించడం, 100 మంది పోలీసులందరినీ కూడా జనాన్ని నియంత్రించడానికి పెట్టడం అనేది పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా పోలీసులందరినీ, అన్ని జిల్లాల పోలీసుల్ని ఈరోజు మోహరించి నాయకులు రాకుండా నోటీసులు ఇవ్వడం మీద పెట్టినటువంటి శ్రద్ధ మొన్న అంబటి రాంబాబు నివాసం పైన పోలీసుల సమక్షంలో దాడి జరిగినప్పుడు ఎందుకు వినియోగించలేదనేటువంటి ప్రశ్న. అందుకనే పోలీసుల తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున పరిస్థితుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. రైట్, మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా జాయిన్ అవుతున్నారు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకి సంబంధించిన పూర్తి వివరాలు రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఎన్ని గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరబోతున్నారు? మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? అట్ ద సేమ్ టైం చూస్తున్నాం, గుంటూరుకి సంబంధించి కీలకమైన నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎక్కడికక్కడ కార్యకర్తల్ని కూడా అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి రవీందర్? బిందు, వైఎస్ జగన్ ఎప్పుడు పర్యటన వెళ్ళినా సరే రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకుపడుతుంది. అందులో భాగంగానే పోలీసులను కలిపి ఎక్కడికక్కడ ఆయన పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కూడా మరొకసారి గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ వరుస వెంబడి నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో వారి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల నాయకులు లేకపోవడంతో అక్కడ నోటీసులు గోడ కంటించి ఒక ఫోటో తీసుకున్నారు. తర్వాత వెంటనే ఆ నోటీసును కూడా తొలగించి పోలీసులే తమ వెంట తీసుకెళ్లిపోయారు. అంటే రికార్డెడ్గా ఉండడం కోసం, సాక్ష్యం కోసం పోలీసులు ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు తప్ప తర్వాత అసలు ఆ నోటీసులో ఏముందో తెలుసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కు కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా నోటీస్ని తొలగించి తీసుకెళ్తున్నటువంటి వైనం చూస్తుంటే ఖచ్చితంగా ఇందులో పోలీసుల కుట్ర ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అది పోలీసుల కుట్రగా భావించాలా లేదా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే పోలీసులను ఉసుగొల్పి ఈ విధంగా వ్యవహరించేలా చేస్తున్నారనేది స్పష్టత రావాల్సింది. మొత్తంగా అయితే ఈరోజు మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు బయలుదేరబోతున్నారు. ఖచ్చితంగా 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి మీదుగా గుంటూరు పెదకాకాని మీదుగా నేరుగా కలెక్టరేట్ మీదుగా గుజ్జనగుంట సెంటర్ నుంచి సిద్ధార్థ నగర్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసాన్ని చేరుకుంటారు. అక్కడ టీడీపీ గుండాలు ఏదైతే దాడి చేసి ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేశారో వాటి మొత్తాన్ని పరిశీలించడంతో పాటు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. అయితే
ఎప్పట్లాగే ఈ అంశంలో కూడా మళ్ళీ పోలీసులు పెద్ద ఎత్తున కుట్రగా తెరదీశారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అంబటి రాంబాబు కార్యాలయం మీద నిప్పంటించినటువంటి వైనాన్ని లైవ్లో ప్రపంచం అంతా చూసింది. అయితే అక్కడ అసలు ఆ తగలబెట్టినటువంటి వైనం కానీ నిప్పు పెట్టినటువంటి ఆ ఆనవాళ్ళు కానీ ఏ ఒక్కడు కూడా దొరకలేదంటూ పోలీసుల క్లూస్ టీం ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందంటే అసలు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా స్పష్టంగా అక్కడ నిప్పు పెట్టినటువంటి వైనం, తగలబడుతున్నటువంటి వైనం, అట్లాగే కారుని దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రపంచం అంతా చూస్తుంది. అయినప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా నిప్పు పెట్టినటువంటి పరిస్థితి లేదు అని ఒక క్లూస్ టీము ఒక రిపోర్ట్ ఇవ్వడం అంటే ఇక పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కార్లు, ఆ ధ్వంసానికి గురైనటువంటి కార్లన్నింటిని కూడా నిన్న వెంటనే తరలించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే జగన్ అక్కడికి వెళ్ళే సమయానికి మొత్తం క్లీన్ చేసేసి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కనపడకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర ఆధ్వర్యంలోనే మొత్తం వ్యవహారం జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే జగన్ అక్కడికి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటనలో పాల్గొనకుండా చేసేందుకు పార్టీ నేతలకు ఒకవైపు నోటీసులు ఇస్తేనే మరోవైపు నగరం చుట్టూతా పెద్ద ఎత్తున చెక్పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాల్లో కానీ లేదా ద్విచక్ర వాహనాలు ఏది కూడా నగరంలోకి రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి వైఎస్ జగన్ ఎప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు, జిల్లా స్థాయి పర్యటనకు వెళ్ళినా సరే ఈ తరహా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్ బయటకు వస్తే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేటువంటి ఒక విష ప్రచారాన్ని బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా పోలీసులు ద్వారా ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది చాలా స్పష్టమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా గుంటూరు నగరానికి చుట్టూతా చెక్ పోస్టులు వెలిసాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వైపు నుంచి వచ్చేటువంటి గుంటూరులోకి వచ్చేటువంటి ప్రాంతంలో అయితే ఎక్కువ సంఖ్యలో పోలీసులను ఏర్పాటు చేశారు. ఏ ఒక్క వాహనాన్ని కూడా నగరంలోకి రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. క్యాడర్ అయితే వైఎస్ జగన్ కోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈరోజు అంబటి రాంబాబుకి సంఘీభావంగా క్యాడర్ కూడా పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. వైఎస్ జగన్ పార్టీ అధినేత అక్కడ చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటనలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే రాకుండా వీరిని అడ్డుకునేందుకు అర్ధరాత్రి 2 గంటల సమయంలోనే దాదాపు 2-3 సార్లు కూడా పార్టీ నాయకులు ఇళ్లకెళ్లారు. ఎమ్మెల్సీ లేలాప్రెడ్డి కానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమాతో పాటు గుంటూరు నగరంలోనే నివాసం ఉంటున్నటువంటి మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వేమిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డితో పాటు డైమండ్ బాబు, అట్లాగే అంబటి మురళీకృష్ణ తదితరులు అందరికీ కూడా వరుస వెంబడి నోటీసులు ఇచ్చారు. 2 సార్లు వాళ్ళ ఇళ్లకెళ్ళి మీరు ఎవరు బయటికి రావద్దంటూ చెప్పడంతో పాటు ఏకంగా నోటీసులు అంటించినటువంటి పరిస్థితి చూస్తుంటేనే వీరెవరిని కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా పార్టీ క్యాడర్ అయితే పెద్ద సంఖ్యలో జగన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హింసకు పాల్పడ్డారు కదా, వాళ్ళని ఏమన్నా హౌస్ అరెస్ట్ చేశారా? ఏ ఒక్క నాయకుడిని కానీ, ఏ ఒక్క కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని హౌస్ అరెస్ట్ చేయలేదు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. మరీ విచిత్రం ఏంటంటే గల్లా మాధవి చాలా స్పష్టంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసే సమయంలో అవును నేనే దాడి చేశాను, గుంటూరు మహిళలను తీసుకొచ్చి దాడి చేశాను, ఈసారి రాష్ట్రంలో నలుమూల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తీసుకొచ్చి మళ్ళీ దాడి చేస్తాను అంటూ నిన్న కూడా మాట్లాడారు. అయినప్పుడు కూడా ఆమెను కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఆమెను ఎక్కడ మాట్లాడకుండా చేసిన ప్రయత్నం చేయలేదు, హౌస్ అరెస్ట్ చేయలేదు, ఎలాంటి ఇది కూడా ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు గల్లా మాధవితో పాటు ఆమె భర్త రామచంద్రరావు మీద కూడా చాలా స్పష్టంగా ఫిర్యాదు చేశారు. వీరిద్దరి ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రౌడీలు మా ఇంటి మీదకి వచ్చి దాడులు చేశారు, దౌర్జన్యం చేశారు, ఇంటికి నిప్పు పెట్టారంటూ చాలా స్పష్టంగా ఫిర్యాదు చేసినప్పుడు కూడా కనీసం వారి మీద కేసు నమోదు చేయలేదు. ఎవరు అక్కడ ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక కార్యకర్త బుజ్జి అనేటువంటి వ్యక్తితో పాటు మరి కొంతమంది మాత్రమే దాడి చేశారని చెప్పారే తప్ప అసలు మొత్తం ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవికి సంబంధించి కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. ఈరోజు కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఆమెను హౌస్ అరెస్ట్ కూడా చేయలేదంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఏ స్థాయిలో వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంబటి రాంబాబు మీద దాడి చేసేదానికంటే ముందు ఆ రోజు గోరంట్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో ఏకంగా కర్రలు పట్టుకొని నడి రోడ్డు మీదే ఆ రోజు అంటే ఉదయం పూటే దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున విజువల్స్ కూడా ప్రపంచం చూసింది. కానీ వారి మీద కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు, కేసు కూడా నమోదు చేయలేదంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి నాయకుల అడుగులకు మడుగులెత్తే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇప్పటికే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, హౌస్ అరెస్టులు చేస్తూ అట్లాగే బయటికి రావడానికి వీల్లేదంటూ బెదిరింపులు చేస్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పూర్వ
బీహార్లో ఉన్నామా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వైఎస్ జగన్ అయితే ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ఈరోజు మధ్యాహ్నం తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి కార్యాచరణ దిగవబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వరుస వెంబడి అటు జోగి రమేష్ ఇంటి మీద దాడి కానీ అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి ఇంటి మీద దాడి చేసిన సందర్భంగా అంతకుముందు మరొక మాజీ మంత్రి విడదల రజని కారు మీద దాడి చేసి ఆమె మీద దౌర్జన్యం చేసినటువంటి వ్యవహారం మీద వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశం మీద ఒక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి నిన్న వైఎస్ జగన్ తోటి చాలా స్పష్టంగా వీరందరూ భేటీ అయ్యి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది వైఎస్ జగన్ ఈరోజు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈ పర్యటనను సక్సెస్ కాకుండా చేసేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే జగన్ అయితే ఇక్కడి నుంచి ఆ పర్యటనను ప్రారంభించబోతున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఖచ్చితంగా 10 గంటలకు ఈ పర్యటన ప్రారంభం కాబోతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.